తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 399వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. 7-8 వార్డులలో ప్లాస్టిక్ ను చెత్తాచెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, వేణుగోపాల్, సరిత, పరమేష్, ఆలయ చైర్మన్ స్వామి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలోని 7వ వార్డు 8వ వార్డులో చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, మేకిన్ యువత, అదేవిధంగా మా దుర్గామాత టెంపుల్ చైర్మన్ స్వామి గారు, పంచాయతీ సిబ్బంది మరి అందరం కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, అదేవిధంగా చెత్తా చెదరంతో పాటు ప్లాస్టిక్ ను కూడా ఏరవేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి ఇల్లు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలనేదే మా లక్ష్యము. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఊరంతా ప్రశాంతంగా మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచం పోటీ పడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా చేయడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. మున్ముందు కూడా అందరూ కూడా గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఎలాంటి ఎవరి పరిసరాలను వాళ్ళు, ఎవరి ఇంటిని వాళ్ళు మన ఇంట్లో ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో, ఇల్లును ఏ విధంగా నీట్ గా ఉంచుకుంటామో అదేవిధంగా మా పరిసరాలను కూడా అలా ఉంచుకుంటే మనకు ఏ రోగాలు కూడా ధరణ చేరవు. మనం అందరము ఆరోగ్యవంతంగా ఉంటాము. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. కాబట్టి మనమే ఆదర్శంగా అన్నింటిలో ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.